పెట్టి దోచుకుని తిన్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి, ఈ సమీర్ శర్మ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది లిస్ట్ ఉంది. ముఖ్యంగా బ్రెవరేజెస్ కార్పొరేషన్ లో చీప్ లిక్కర్ అమ్మి 20,000 కోట్ల రూపాయలు వాసుదేవ్ రెడ్డి, మైన్స్ లో వెంకటరెడ్డి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇసుకని కర్ణాటకకి, బెంగళూరుకి, తమిళనాడుకి తరలించినటువంటి వ్యక్తి. ఆడుదాము ఆంధ్ర పేరుతో క్రీడల శాఖలో అవినీతి, నాసిరకమైన బ్యాట్లు, బాల్లు, గ్లౌజులు కొని ఊరికానే భోజనాలు పెట్టినామని, అది పెట్టామని, ఇది పెట్టి బిల్లులు పెట్టుకుని తిన్నారు. లేదు పంచాయతీ రాజ్ ఇప్పుడు ఆడుదాము ఆంధ్ర అనేది ఒక పెద్ద స్కామ్ సార్. సార్ ప్రతి స్కీము ఒక స్కామ్ సార్, మీకేం సందేహం లేదు సార్. జగనన్న విద్యా దీవెన అనే పేరుతో బుక్కులు, బ్యాగులు, బెల్ట్లు, బూట్లు, షూలు ఇచ్చారు కదా, అన్ని నాసిరకమైనవి చిక్కీలు. అవును సార్, చిక్కీలు పిల్లలు, చిన్న పిల్లలు, పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇస్తారు కదా చిక్కీలు. రక్తహీనత ఉంటుంది వాళ్ళల్లో, వాళ్ళ యొక్క బ్లడ్ క్వాలిటీ పెరగాలి, హెచ్బి ఎక్కువ వాల్యూస్ పెరగాలని చిక్కీలు ఇస్తారు, రెఫర్ చేస్తారు డాక్టర్. ఆ చిక్కీల్లో కూడా అవినీతి చేసుకుని నాసి రకమైన చిక్కీలు ఇచ్చి పేద పిల్లలు కడుపు కొట్టినారు. ఇంత దోచుకుని తిన్నారు. ఇవన్నీ కనుక రికవరీ చేసేస్తే, ఇవన్నీ డబ్బులని దోచుకున్న డబ్బులని కనుక మనం రికవరీ చేస్తే కేంద్రం నుండి కూడా మనకు పెద్ద అదే కోరుకునేది. అంటే కేవలం అరెస్టులు కాదు, రికవరీ చేయాలి. వీళ్ళు అరెస్టులు చేస్తే ఏమవుతారు? హ్యాపీగా జైలుకి పోతారు. సార్ మేము మాజీ మంత్రులమి, మేము మాజీ ఐఏఎస్లమి, మాకు స్పెషల్ గ్రేడ్ జైలు ఇవ్వండి అని చెప్పేసి మంచి జైలు తీసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు వండుకొని బెయిల్ పిటిషన్ వేస్తారు. నాకు ఒళ్ళు బాగాలేదు, గుండె నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుంటారు. ఆడ గమ్మున ఏసీ రూమ్ లో పడుకుని నిద్రపోతారు. 3 నెలలు 4 నెలలు ఉంటారు, బెయిల్ మీద బయట వస్తారు. ఇంకా వాళ్ళ ఘన సన్మానాలు, మేళతాళాలు, ఇంకా అన్న వచ్చిన డ్రబ్బా అని చెప్పి ఊరేగింపులు, టపాసులు కలిసి ఈ దరువు ఉంటది. అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళు దోచుకొని తిన్నటువంటి డబ్బులని రికవరీ చేయాలి. ఇవన్నింటి కూడా నేను చెప్తున్నా కదా సార్, స్పీడప్ చేస్తారు. ముఖ్యంగా వాసుదేవ్ రెడ్డి దోచుకున్న డబ్బులు, వెంకటరెడ్డి గారు, రికవరీ చేస్తే రాష్ట్రం పునర్నిర్మాణం అవుతుంది, ఇంకా ఇంకా ఎక్కువ మిగులుతుంది కూడా. బ్రహ్మాండ శ్రీలక్ష్మి గారి దగ్గరనే దాదాపు 10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు వాళ్ళందరినీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కి మెర్జ్ చేసుకుని డెప్యుటేషన్ మీద తీసుకుని దోచుకొని తిన్నారు. మా చిత్తూరు మున్సిపల్ కమిషనర్ కూడా డిప్యుటేషన్ మీద వచ్చి జోచుకొని తింటా ఉన్నారు. ఇవన్నీ పెద్ద పేర్లు చెప్తే పెద్ద ఇవన్నీ కూడా కరెక్ట్. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. అటగా సార్, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఒక మున్సిపల్ కమిషనర్, ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉండాల్సింది, ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చేస్తారా? ఎంత దోచుకొని తిన్నారు దాంట్లో? రూల్స్ ఒప్పుకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గబ్బు పట్టించినారు, దోచుకొని తిన్నారు. చెత్త డబ్బాలు కొనుగోలు కూడా సార్, ఆ చెత్త వెహికల్స్ ఉంటాయి కదా, సైకిల్స్, మున్సిపాలిటీలు చెత్త దోచుకోబోతారు సైకిళ్ళు, ట్రై సైకిల్స్, వాటి కొనుగోలు కూడా అవినీతి చేసి దోచుకొని తిన్నారు. ఇవన్నీ రికవరీ చేసేస్తే మనకి కేంద్రం నుండి కూడా పెద్ద డబ్బులు అవసరం లేదు. 7 లక్షల కోట్లు తిని ఉండరు, పోటీలు పడి తిన్నారు ఆ మంత్రులు. నువ్వు ఇంత తింటే నేను అంత తింటా, నేను ఇంత తింటే ఇంత తింటా. ఐఏఎస్లు మంత్రులు బాగా దోచుకొని తినేసి దీంట్లో పడ్డారు, అభివృద్ధిలో కాదు. సరే, అభివృద్ధి ఇప్పుడు వీళ్ళు చేసిందంతా పారిశ్రామికవేత్తలు భయపెట్టి పరిగెత్తించారు. మేము పారిశ్రామిక రంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అప్పటే మా దగ్గర పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, చర్చలు చేస్తున్నారు, మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటాం, మేము భరోసా ఇస్తున్నాం అంటాం, అన్ని జరుగుతా ఉన్నాయి. నేను సింపుల్ గా ఈ చర్చ ద్వారా ఒకటే చెప్తున్నాను సార్, ఈ ఐఏఎస్లు అదే విధంగా మంత్రులు దోచుకొని తిన్నటువంటిది, ముఖ్యంగా మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు దోచుకున్నట్టు ఈ భారతదేశంలో ఏ మంత్రి దోచుకుని ఉన్నాడు. ర్యాంక్ వేస్తే నెంబర్ 1 మంత్రులు దోచుకున్న దాంట్లో నెంబర్ 1 వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ర్యాంకు, ఐఏఎస్ లో శ్రీలక్ష్మి గారు ర్యాంకు. ఓకే, కంక్లూడ్ చేద్దాం. సరే, యామిని గారు, మొత్తంగా అంటే పారిశ్రామిక అభివృద్ధి, అలాగే దుగరాజ